హాయ్ గైస్, వెల్కమ్ టు లైకారి. మీరు జమీందార్స్ అనే పదం వినే ఉంటారు. జమీందార్స్ అంటే ఎవరు? వాళ్ళు నిజంగా ల్యాండ్ ఓనర్సా? ఫస్ట్ నుంచి వాళ్ళే సంపాదించుకున్నారా? ఈ వీడియో మనం చూద్దాం. ఫస్ట్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఓకే, కమింగ్ టు జమీందారీస్. ఈ జమీందార్స్ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు గవర్న్ చేసినప్పుడు ఫస్ట్ ఉన్న గవర్నర్, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్స్ ఎవరైతే గవర్నెన్స్ పంపించి మనల్ని రూల్ చేయించేదో ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి, వాళ్ళు ఇయర్లీ వైజ్ ఒక్కొక్కరికి చప్పున పాట పాడేవారు. ఇక్కడ ఏరియా వైజ్ పాట పాడేవారు, వేలం పాట. ఆ ఇయర్ ఎవరైతే ఎక్కువ బిట్ చేసుకున్నారో వాళ్ళకి ట్యాక్స్ కలెక్టర్గా మాత్రం ఇచ్చేవారు. వాళ్ళే జమీందార్స్. జమీందార్స్ అంటే ల్యాండ్ ఓనర్స్ కాదు, దే ఆర్ ద ట్యాక్స్ కలెక్టర్స్. వాళ్ళు ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి తీసుకెళ్ళి ఇచ్చేది. అంటే అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకెళ్ళి ఇచ్చేది. అలా కలెక్ట్ చేస్తుంటే ఇయర్ వాళ్ళకి సేమ్ అమౌంట్ వచ్చేది కాదు. సో వాళ్ళకి దా మనీని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా దేనికి ఎంత పెట్టాలి, ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయ్యేది కాదు. సో ఇది బాగాలేదు, నెక్స్ట్ దీన్ని చేంజ్ చేద్దాము అని చెప్పి వారెన్ హ్యాస్టింగ్స్ అని ఆయన అప్పుడు గవర్నర్, మనం రూల్ చేసినప్పుడు బ్రిటిష్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన 5 years చేశారు. ఇయర్కి బిడ్ అయ్యేది కాస్త 5 years చేశారు. 5 years కూడా చూశారు. సో ఇంకా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా ఏం అవ్వట్లేదు అని అన్న తర్వాత కార్న్వాలిస్ వచ్చినప్పుడు దాన్ని 10 years చేశారు. 10 years అయినాక ఇంక ఇలా కాదు, అసలు ఈ సిస్టమే తీసేద్దాము, ఎప్పుడైతే వాళ్ళకి ఓనర్షిప్ వస్తుందో అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అని చెప్పి మీకు మేము ఓనర్షిప్ ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు పర్మనెంట్గా ఇయర్లీ వైజ్ ఇంత ఇవ్వండి అని చెప్పి ఈ ఎవరైతే ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారో, జమీందార్స్ ఉంటారో వాళ్ళకి పర్మనెంట్గా జమీందారీస్ చేస్తారు. అప్పటి నుంచి జమీందార్స్ అందరూ పర్మనెంట్ అయిపోయారు. కాబట్టి ఎవరైతే డబ్బులు ఇవ్వలేకపోయారో వాళ్ళ నుంచి ల్యాండ్ జప్తీ చేయడం, ల్యాండ్ తీసేసుకోవడం, వీళ్ళు ఎక్కువ అజమాయిషీ చేయడం. ఇయర్లీ వైజ్ పర్మనెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇంత ఇవ్వాలి, వాళ్ళ పాకెట్లో వాళ్ళు ఇచ్చుకోరు. కాబట్టి ఫార్మర్స్ని కంప్లీట్గా వాళ్ళని రాయిడ్ చేయడం, అంటే కంప్లీట్గా మీరు ఎలాగైనా ఇవ్వాలి అలా చేయడం. ఎందుకంటే ప్రతి ఇయర్ ఒకేలా ఉండదు కదా, ఒక ఇయర్ డ్రాట్స్ వస్తుంది, లేకపోతే ఒక ఇయర్ ఎక్కువ వర్షాలు పడిపోతాయి. ఇలా ఉన్నప్పుడు ఫార్మర్స్ ఇబ్బంది పడేవారు. అప్పుడు లాస్ట్కి తిరగబాటు జరిగి వీళ్ళు ఏమన్నారంటే దున్నేవాడిదే భూమి, మాకే మాత్రమే వాళ్ళు మేము ఇవ్వగలం, భూమి అనేది జమీందార్ది కాదు మాది అని చెప్పి తిరగబాటు అయ్యాక రేట్వారీ సిస్టమ్ వచ్చింది. ఈ జమీందారీ సిస్టమ్ పూర్తిగా అబాలిష్ అయిపోయింది.